మనుషులు ప్రతిష్ఠింపబడాలా? దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఫర్ అస్. మనకు కావలసినటువంటి ప్రశ్న ఏమిటంటే, దేవుని మందిరాలను ప్రతిష్ఠ చేయడము ప్రముఖమా, లేకపోతే ఈ లోకరీతిగా మానవులను బట్టి మరి మానవులు ప్రతిష్ఠింపబడాలా? ఏది నిజమైంది మీరే తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ప్రతిష్ఠత అనేది ఒక రకము, మనుషులకు ఇది ఒక ఆలోచించదగినటువంటి విషయము. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ రోజుల్లో మందిరాలు లేవు, ఆ రోజుల్లో ఏ మందిరము లేదు. కారణం ఏమైంటుంది? ఒకటి, మరి మందిరాలు లేనప్పుడు ఎక్కడ ఆరాధించారు, ఎలాగూ ఆరాధించారు ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి మందిరాలు లేనప్పుడు గల్లి గల్లికి ఇప్పుడు మందిరాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. అన్ని మందిరాలలో పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధిని ఉంచుతున్నాడా? ఈ మందిరంలో మరి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన విజ్ఞాపములన్నీ కూడా దేవుని యొక్క సన్నిధిలో చేరినాయా? ఒకటి. మరి ఆనాటి నుంచి ప్రవక్తలు అపోస్తులు ఉన్నటువంటి కాలం నుంచి మరి మందిరాలు లేనప్పుడు ప్రజలు ఎక్కడ ఆరాధించారు? అప్పుడు దేవుడు మేఘములలోనూ మరి ప్రత్యక్ష కాకుండా స్వరముతో మాట్లాడిన దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి విడుదల చేసి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆ ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఆరాధిస్తున్నప్పటికీ ఇదిగో ప్రజలంతా కూడా మోషే మీద సనగడము గుణగడము. అంతవరకు మందిరాలు లేవు. దేవుడే ప్రత్యక్షంగా ఆ ప్రవక్తలతోని ముఖాముఖిగా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఎందుకు దేవునికి మందిరము అవసరం లేదా? తర్వాత ఏమైపోతుందో మందిరం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి మందిరాలు ఉన్నాయి? ఇదంతా కూడా ప్రతిష్టత గురించి వివరంగా చెప్పాలంటే చాలా సమయము గనుక మరి విఠల్కి అంటున్నాను, అక్కడ వాచ్ పెట్టాలి, వాచ్ లేదు, నాకు సమయం చాలా దొరికింది. ఎందుకంటే కొత్తగా నిర్మించినాం కనుక ఒక వాచ్ అక్కడ మన ముందు ఉండాలి, సంఘానికి ముందు కాదు. ఏది ఏమైనప్పటికీ ఆనాడు ఉన్నటువంటి ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటిన తర్వాత అనేకమైనటువంటి శోధనలు తిరుగుబాటు వచ్చిన తర్వాత ఇదిగో సినాయి పర్వతము దగ్గరకు వచ్చి మోషే ఆరోనులను ఏర్పాటు చేసి ఎవరు కూడా ఈ పర్వతాన్ని ముట్టకూడదు. ప్రేమైన దేవుని సంగమా, అప్పుడు మోషే ఆ సినాయి పర్వతం మీదకి పిలిపించి 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు మాట్లాడి 2 పదాజ్ఞలు కలిగినటువంటి మరి ఆజ్ఞలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అప్పటికి దేవుని మందిరం లేదు. ఆలోచన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. అప్పటికి మళ్ళీ మోషే అనగా 25వ నిర్గమకాండం 25లో ప్రారంభించింది. మోషేను పిలిపించి, నేను ముఖాముఖిగా మాట్లాడలేకపోతా, మనుషులలో నివాసము చేయలేకపోతున్నాను. పరిశుద్ధుడైన దేవుడు మనుషులలో నివాసము చేయడు, కానీ ఆ పరిశుద్ధునికి ఒక ప్రత్యేకమైనటువంటి నేను మనుషుల్లో మీతో పాటు ఉండాలన్నటువంటి మోషేను పిలిపించి మరి ఏర్పాటు చేసింది. మొట్టమొదటి మందిరం ఏంటంటే మందసము. ఈ వివరణ తెలియాలి. మందిరాలు కట్టుకుంటున్నాం, మందిరాలలో ఆరాధిస్తుంటున్నాం. మోషేను పిలిపించి మోషే మందసాన్ని తయారు చేశాడా? మోషేను పిలిపించాడు, మందసాన్ని ఏర్పాటు చేయమన్నాడు. అనేక ఇత్తడి, బంగారము, రాగి, రకరకాల వస్తువులతోని ఆ కొలతలిచ్చి మందిరాన్ని తయారు చేయమన్నాడు. కానీ మోషే మాత్రము తయారు చేయలే. హూరు కుమారుడైనటువంటి ఇదిగో ఎవరు అనగా బెసలేలు, అహోలియాబ్ అనే ఇద్దరికి జ్ఞానం ఇచ్చాడంట. బహు ప్రజ్ఞ కలిగినటువంటి జ్ఞానం ఇచ్చి ఆ మందసాన్ని ఏర్పాటు చేసి అప్పుడు మేఘములలో మాట్లాడిన దేవుడు ఆయన సన్నిధి ఎక్కడొచ్చిందంటే ఆ మందసములో ఉంది. ఆ మందసములో ఏముందంటే రాతి పలకలు ఏమున్నాయి? కవనెంట్స్, 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు. ఒకటి అహరోను చిగురించి కర్ర, తర్వాత మన్నా. ఈ 3 వస్తువులు
ఎక్కడున్నాయంటే మందసములో ఉన్నవి. మందసాన్ని యాజకులు కహాతీయులు వారు భుజాలపై మోయాలి. అది పెద్ద ప్రసంగం కనుక నేను షార్ట్కట్లో నేను వెళుతున్నాను. నన్ను అనుసరించండి, నా ప్రసంగాన్ని మీరు గమనించండి. ముందు మందిరాలు లేవన్నాము. అప్పుడున్న ప్రవక్తలతో ఆయన స్వరముతో మేఘాలలో మాట్లాడిన దేవుడు ఆది ఆదామును కూడా మాట్లాడినప్పుడు ఆదామని పిలిచాడు. చాలా కాలంలో రాజు, మరి రాజుల కాలంలో లేదు, న్యాయాధిపతుల కాలంలో లేదు, ఇంకా సమయాలు కాలం వరకు కూడా ఎక్కడ మందిరాలు లేవు. దేవుడు ప్రత్యక్షంగా ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు తర్వాత సినై పర్వతం నుంచి దిగిన తర్వాత ఇదిగో మోషేతో చెప్పి మందసాన్ని తయారు చేశాడు. అప్పుడు దేవుని యొక్క సన్నిధి మందసమనగా ఉంది. అది కూడా అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ ఫిలిస్తీయుల చేత పట్టబడి మళ్ళా దావీదు ఒబేదెదోము ఇంట్లో పెట్టి అక్కడి నుంచి యెరూషలేమునకు తెచ్చి అక్కడ పెట్టిన తర్వాత అసలు అప్పుడు అపోస్తలులు కూడా సమాజ మందిరములలో ప్రార్థనలు చేసేవారు, నది ప్రాంతములలో ప్రార్థన చేసేవారు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి మందిరము దేవుడు మనకిచ్చినాడంటే అది అద్భుతమే. కానీ ఈ మందిరంలో పవిత్రత లేకుండా, విశ్వాసము లేకుండా, దేవునిపై ఆధారపడినటువంటి దేవుని యొక్క మందిరము అపవిత్రపరిచినప్పుడు దేవుని సన్నిధి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఇలాంటి ప్రశ్నలతో మరి కూడుకున్నటువంటి ఈ ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని ఆనాడు మరి ఎవరికి కలిగింది? సమాజ మందిరములలో ప్రార్థన చేశారు, నది ప్రాంతాలలో ప్రార్థన చేశారు. ఎవరికి మందిరం కట్టాలి మొట్టమొదటిగాని ఆలోచన చేసినప్పుడు నా ఉద్దేశములని నెరవేర్చువాడు నా ప్రియుడు దావీదు. ఆయన ఎట్లా కలకన్నాడంటే, ఒకసారి ఎవరైనా పరిశుద్ధ గ్రంథము మీ చేతిలో ఉంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మాత్రము. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రాణులతోనూ అందులో నివాసము చేయుచున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉంది. నాతాను, నీకు దేవుడు తోడైనాడు కనుక నీవు చేయవలసిందంతా కూడా దేవుడు ప్రేరేపించింది. నాతానుతో మాట్లాడి, ఇదిగో నాతానుతో చెప్పినటువంటి రాజుగా ఉన్నటువంటి గొర్రెలను నడిపించే దావీదు కలగన్నాడు. నేను ఈ యొక్క నగరిలో అత్యున్నతమైనటువంటి ఇదిగో ఈ నగరి పట్టణములో నేను నివాసము చేస్తున్నప్పుడు అప్పుడు జ్ఞానోదయమైంది, వరకు తెలియదు. ప్రేమైన దేవుని సంగమా, ఉట్టిగా కట్టబడలేదు. నాతో కలగన్నటువంటి ఆ దావీదు ప్రవక్త అయినటువంటి నాతాను దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి యందు దేవుని యొక్క వార్త నాతానుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో చెప్పుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఆలయము కట్టుటని చేత కాదు. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు మా తమ్ముడు జాన్ వెస్లీని అప్రిషియేట్ చేయాలి. అనేక మంది మెయిన్ లైన్ చర్చెస్, అనేక మంది కోట్లాది కోట్ల డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కూడా మందిరాలు నిర్మించలేరు. కారణం దేవుని చిత్తం కాదు. కానీ తమ్ముడు జాన్ వెస్లీ విషయంలో, అయ్యగారి విషయంలో ఏం తలంపో, నేను అనేక సార్లు ఒక 2-3 నెలలు మనకు ఒక మందిరం కావాలి, మందిరం తర్వాత గ్రేవియార్డ్ కావాలి. అంచెలంచెలుగా మందిరంతో పాటు గ్రేవియార్డ్ కూడా మన రాజకీయ ప్రజాప్రతినిధి
ఇంద్రేశం గ్రామంలో 5 ఎకరాలు గ్రేవ్యార్డ్ కొరకు మనకు స్థలం. ఈ రీతిగా దేవుడు మన ప్రార్థనలు విన్న దేవుడు నాతానుతో దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో నా సేవకుడైన దావీదుతో నీవు చెప్పము, నీవు కట్టవలసింది నిజమే, నీవు కోరుకున్నది నిజమే, కానీ నీవు కట్టుట నీ చేత కాదు. కారణం ఏమిటంటే, ఇదిగో ఈ మందిరంలో నేను నివాసము చేస్తానా, ఈ మందిరంలో నేను నివాసము చేస్తానా, ఇదిగో ఆకాశములు పట్టజాలని ఈ మందిరము ఎంతటిది, నాకు నీవు మందిరం కట్టాలనుకుంటున్నావా? ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేయండి. నీవు మందిరం కట్టలేవు. ఇదిగో ఆకాశము నా సింహాసనము, అమ్మా భూమి నా పాద పీఠము. భూమి పాదపీఠమైనప్పుడు ఈ భూమి మీద నేను నివాసం చేయడానికి నువ్వు కడతావా? ఆలోచనలో పడిపోయాడు దావీదు కూడా. నేనెంతటి వాడని ప్రభువు అన్నాడు. ఒకసారి అదే దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథం, ఫస్ట్ క్రానికల్స్ 22 చాప్టర్, ఇదిగో మొదటి 4-5 వచనాలలో అక్కడ అమ్మా, మరియు దేవుడైన యెహోవా నివాస స్థలం ఇదే, దాన బలులకును దావీదుతో సెలవిచ్చెను. తర్వాత దావీదు ఇశ్రాయేలు దేశమంతట్లో అన్ని జాతుల వారిని సమకూర్చి దేవుడు మందిరము కట్టించవలెనని అమ్మా ఎట్లా కట్టిందంట? ఆ రోజు సొలొమోనుకు చెప్పినటువంటి ఈ మందిరం ఎక్కడన్నా బంగారం ఉందండి? అందరి స్త్రీలలో బంగారం ఉంది. ఈ బంగారం ఎక్కడుంది? ఎన్ని తులాలు కాదు, ఎంతంట 2 లక్షల మనవుల బంగారము సమకూర్చాడు. అనేకులతో సేకరించి మళ్ళంట 10 లక్షల మనుగుల వెండి ఆ రోజు సొలొమోను కట్టినటువంటి దేవాలయానికి. ప్రేమైనటువంటి దేవుని సంగమ, ఈరోజు మొదటి రాజుల గ్రంథము ఇదిగో 8వ అధ్యాయం 12కి వెళ్ళి అది సొలొమోను చేసిన ప్రార్థన. ప్రేమైన దేవుడు, ఇదిగో ప్రభువా, ఇదిగో నీ దాసుడన నన్ను నీ సేవకుడైన నా తండ్రితో నీవు సెలవిచ్చిన రీతిగా ఇదిగో నేను మందిరము కట్టుటకు నేను పూనుకున్నాను. అక్కడ అంటాడు దావీదు చక్కటి మాటలు. సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. గాఢాంధకారం నివాసము చేయుచునని, నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నావు. సదాకాలము అందులో నీవు సదాకాలము నేను అందులో నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పాటు. ఇది అంతవరకు బాగుందమ్మా. అక్కడ అంటాడు ఆ 22వ అధ్యాయంలో అక్కడ బంగారం వచ్చిన తర్వాత మరి ఏ రీతిగా ఇది ఇంతవరకు బాగుంది. ఎందుకంటే చాలా పెద్ద టాపిక్ గనక కొంచెం విడమర్చి చెప్పాలని ఆశపడుతున్నాను. మరి మందిరం యొక్క ప్రతిష్టత ఎలాగూ జరిగింది? ముందు దేవుని మందిరము ప్రతిష్టత చేయబడాలా, మనుషులు లేకపోతే మానవులను ప్రతిష్ట చేయబడాలన్నట్టు మన క్వశ్చన్. అది మరవకూడదు. మీరు ఏ రీతిగా మరి సొలొమోను ప్రతిష్టత చేసినాడు అనగా అదే రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 62 నుంచి 63, 64 వచనాలు. అంతటా రాజులు అతనితో కూడా ఇశ్రాయేలులందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లను 22,000 ఎడ్లు 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలులందరూ
యెహోవా మందిరమును ప్రతిష్ఠిత చేసిరి. దేవుని నామానికి స్తోత్రము. ఆ రీతిగా జరిగింది. సొలొమోను కట్టినట్టు సొలొమోను ప్రార్థన, ఇదిగో ప్రభువా నీ నామములో కట్టబడి నేను కట్టినటువంటి ఈ మందిరము, ఇదిగో ఆకాశములు పట్టజాలని ఈ మందిరము నేను ఏ పార్టీ వాడను అని గోచాడు ప్రార్థన చేసి ఒకే ఒక్క ప్రార్థన చేసినాడు సొలొమోను. ప్రభువా ఇదిగో రాత్రింబగళ్ళు ఈ మందిరంలో నీ సన్నిధి ఉండునట్లుగా ఈ స్థలమందు చేయు ప్రార్థన వైపు నా కన్ను దృష్టిని ఉంచుతాను అని వాగ్దానము చేసిన దేవుడు. ఇదే మాటలు 2 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము అక్కడ కూడా 5 నుంచి కొన్ని వచనాలు చూస్తే ఆ మందిర రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించి యాజకులు తమ తమ సేవ ధర్మములలో క్రమంలో నిలుచుచుండగా లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచునని వారి చేత ఆయనను స్తుతించుటకు రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు యెహోవా కీర్తనలు పాడుచు వాయిద్యములను వాయించుచు నిలుచుచుండగను రాజులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగా ఇశ్రాయేలులందరూ నిలిచియుండగా రాజులు జనులందరూ దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. దేవుని మందిరమును చాలా బాగుంది ప్రేమను దేవుని సంగమ. అప్పటికి ఇప్పుడు ఒక్క విషయం చెప్తాను. అక్కడ వచ్చినప్పుడు అదే రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనములో అక్కడ అంటాడు మాట్లాడుతూ, అతనితో ఇలాగు సెలవిచ్చెను నా సముఖమందు నీవు చేసిన విన్నపములు ప్రార్థన నేను అంగీకరించిన నేను అంగీకరించిన సొలొమోన్ అనగా సాల్మోన్ అంటే అర్థం ఏమిటంటే అమ్మా ఏంటి అర్థము? సాల్మోన్ అనగా అమ్మా సహాయము. సొలొమోన్ అనగా చిన్నవాడు, పౌలు అనగా చిన్నవాడు. ఆ సొలొమోనుకు కలిగినటువంటి పిన్న వయస్కుడు అంటాడు ఇంకా దావీదు. చాలా బాగుంది అక్కడ అంటూ ఆ చిన్న వచనం అమ్మ అక్కడ మందిరం నా నామమును అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును నేను కట్టించిన ఈ మందిరం పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. అక్కడ దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఈ మందిరంలో నా మనసు నా దృష్టి ఎక్కడ ఉంటుందంట? దేవుని మందిరంలో. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రీతిగా ప్రతిష్ఠింపబడినటువంటి మందిరం మీరు కనివినటువంటి మాటలు కొన్ని నేను చెప్పబోతున్నాను. ప్రతిష్టత అనగా దేవుని మందిరం ప్రతిష్ఠించిన తర్వాత నా సన్నిధి, నా యొక్క చూపు, నా యొక్క కృప మందిరంలో ఉంటుంది. ఆ మందిరం వైపు కనులెత్తి చేతులు చాపి ప్రార్థించిన వారి ప్రార్థనలన్నీ కూడా నా సన్నిధిలో చేరుతాని వాగ్దానము చేసిన దేవుడు ఈరోజు నీతో మనతో కూడా వాగ్దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ యేసు ప్రభు వచ్చే వరకు చాలా గమనించండి. ఈ రీతిగా అనేక వేలాది గొర్రెలు ఎద్దులతో ప్రతిష్ఠిత చేసి బూరలు దావీదు కీర్తనలు పాడుచుండగా ఇశ్రాయేలు ప్రజలంతా నిలిచుండగా ఆ మందిరము ప్రతిష్ఠ చేసినటువంటి మందిరము, ఆ మందిరము అనేకులు దేవుని సన్నిధి నుంచిన మందిరము. ఆ మందిరంలో ప్రార్థన చేసినప్పటికీ, ఆ మందిరం వైపు చేతులు చాపి ప్రార్థించినప్పటికీ ఇదిగో దేవుడు అంగీకరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. మరి యేసు ప్రభు వచ్చే వరకు ఏమైపోయింది ఆలోచించారా? యేసు ప్రభు మరి దేవుని పేరిట ప్రతిష్ఠత జరిగినటువంటి ఈ మందిరము పౌలుకు వచ్చే వరకు మారిపోయింది. యేసు ప్రభు వచ్చే వరకు ఎట్లా మారిపోయింది ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? అద్భుతమైన ప్రపంచంలో లేనటువంటి అనేకమైన కట్టడాలు దావీదు సొలొమోన్కి ఆజ్ఞించాడు. ఎవరు కూడా ఇలాంటి మందిరము ప్రపంచంలో ఎవరు కూడా కట్టకూడదు.
అది అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క నివాస స్థలము. ఆ రీతిగా పవిత్రపరచని కుమారుడైన సొలొమోనుకు చెప్పినప్పుడు అదే రీతిగా బంగారంతో కట్టినటువంటి మందిరము. కానీ యేసు ప్రభు వచ్చే వరకు ఏమైపోయింది? ఇది మన ప్రశ్న. యేసు ప్రభు వచ్చే వరకు ఏమైపోయింది? అంతటి గంభీరంగా ప్రతిష్ఠ చేసి మందిరాలు కట్టినటువంటి, అప్పుడు మందిరాలు లేవు. రాజులు అబ్రాహాము నుంచి సమూయేలు వరకు రాజుల వరకు కూడా లేనటువంటి, ఇదిగో నా దాసుడు, నా సేవకుడు, నా ప్రియుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేవాడు ఎవరంటే దావీదు. అలాంటి సాక్ష్యం పొందుకున్న దావీదు కూడా కట్టలేకపోయాడు. కారణం, ఇదిగో దావీదు, నీవు కట్టకూడదు. నీ చేతులు రక్తంతో నేను చదివించాలంటే అది సమయం లేదు కనుక, నీ చేతులు రక్తంతో యుద్ధములు చేసినవు కనుక నీవు కట్టజాలవు, కట్టలేవు. ప్రభువా, ఇదిగో నీ గర్భంలో నుండి గర్భవాసి అయినటువంటి నీ కుమారుడు మందిరం కడతాడు, ఆయనను ఆశీర్వదిస్తానన్నటువంటి దేవుడు. అలాంటి మందిరం కట్టిన తర్వాత అంతవరకు ఎంత అద్భుతమైనటువంటి కట్టడం అంటే, ప్రపంచ రాజులు, హీరాము, అనేక షేబా దేశపు రాజులంతా కూడా వచ్చి జ్ఞాని అయినటువంటి సొలొమోనును ప్రశంసించి, అలాంటి మందిరము యేసు ప్రభు వచ్చే వరకు ఏమైపోయింది? ఒకసారి చూస్తారా? యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి తొందర చదువుకుందామమ్మా. యోహాను సువార్త 2వ అధ్యాయం. అమ్మా, యూదుల పస్కా పండుగ సమీపించినప్పుడు యేసు యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలతో చేసి గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయంలో నుండి తోలివేసి. ఏంటండి సొలొమోను కట్టినటువంటి దేవాలయము? ఇదిగో నా తండ్రి మందిరాన్ని మీరు దొంగలకు మార్చారు. ఏంటి విచిత్రము! ప్రతిష్ఠత బూరలు ఊదొచ్చుండగా, యాజకులు ఉండగా, దావీదు గీతములు పాడుతుండగా, ఇశ్రాయేలు ప్రజలంతా ఇదిగో వేలాది పొట్టెలు గొర్రెలతో ఇదిగో బలులు అర్పించి పరిశుద్ధ రక్తమును చిందించి ప్రతిష్ఠత చేశారే. యేసు ప్రభు కాలం వచ్చే వరకు ఏమైపోయింది? ఆ మందిరము దొంగల గృహంగా మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ప్రతిష్ఠించినటువంటి ఈ దేవాలయంలో మరి పరిశుద్ధులు, విశ్వాసులు లేనప్పటికీ మరి ఈ మందిరం ఏమైపోతుంది? నీతిమంతులు, ఇదిగో నీతిమంతులు అంటాడు అక్కడ కీర్తనకాడు అంటాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? కీర్తనకారుడు 11లో అంటాడు. అందుకని చివరి ఆ యొక్క 23వ కీర్తన, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము అంటాడు. కోరావు కుమారులు కూడా, దాతాను, అభిరాము, ఇదిగో మోషకు తిరుగుబాటు చేసి 250 మంది ఇదిగో ధూపార్తులు పట్టుకొని, మోషే నీవే పరిశుద్ధుడవా, మేము కామాని మోషే తిరుగుబాటు చేసినప్పుడు ఇదిగో కోరావును వారి సంతతిని, అభిరామును, వాళ్ళనంతా కూడా ఇతర మనుషులు చనిపోయినట్లు చేయక నేల విడిచి, అదేంది భూకంపంలక వచ్చి భూమి నేల విడిచి ఇదిగో మృంగి వేసినట్టుగా ఆ కుమారులు కోరావు కుమారులు కొంతమంది తప్పించుకొని ఇదిగో నీ బలిపీఠము ఎదుట పిచ్చుకలకు నివాసం. ఈరోజు పిచ్చుకలంటి మనము దేవుని మందిరములో దేవుని స్తుతించడానికి వచ్చినాం. కానీ యేసు ప్రభు వచ్చే వరకు ఆ మందిరము ఏలైపోయిందంట? దొంగల ప్రేమని దేవుని సంగమ. మందిరాలు కట్టడము ప్రాముఖ్యం కాదు, కానీ మందిరాలు ఏర్పాటు చేయడం కాదు. కానీ అప్పుడు యేసు ప్రభు అన్నాడు, తండ్రి అయిన దేవుడు, మోషే మందిరం కాదు నీవు కట్టకూడదన్నాడు, సొలొమోనుతో నీవు కట్టకూడదన్నాడు. కారణం ఏమిటంటే నీవు కట్టే మందిరము కొన్ని దినాలకు పాడైపోతుంది.
ఇదిగో నాకు మందిరాల కంటే ప్రముఖమైంది ఇదిగో నేను సృష్టించిన ఈ ప్రజల యొక్క హృదయం నాకు కావాలి. ఈరోజు మందిరం కాదు, మందిరంలో 4 గోడల మధ్య దేవుడు నివాసము చేయడు. కానీ ఆయన పౌలు అంటాడు, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 ఇదిగో నీ హృదయము దేవుని ఆలయమైన మీరెరుగరా, ఎవడైనను దేవుని ఆలయము పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాను. ఇంతటి అపోస్తులు వచ్చే వరకు, యేసు ప్రభు వచ్చే వరకేమో అది దొంగలకు మారిపోయింది. ఎంత దుఃఖించాడు, కన్నీరు కార్చాడు. ఈరోజు ఇంతటి అద్భుతమైనటువంటి దేవాలయంలో స్తుతించడానికి లేక ఆరాధించలేనటువంటి ప్రజలు లేకపోతే మందిరాలు ఏముంటున్నాయి? అందుకనంటాడు, నీవు బలిని కోరువాడు కావు, కోరినేడలు నేను అర్పిస్తాను, కోరినేడలు అర్పిస్తాను. విరిగి నలిగిన హృదయములను నువ్వు అలక్ష్యము చేయవు. ప్రేమను దేవుని సంగమ అక్కడ కూడా ప్రతిష్టత చేశారు. ఎక్కడంటే 2 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము అక్కడ మనం చూస్తాము. చదివినాం ఇంతకుముందు. అక్కడ కూడా బూరలు ఊదుతూ ప్రతిష్ట చేశారు. 6, 7, 8 వచనాలలో చూస్తాం. చేసిరి బలిపీఠమును, దాన బలులను, నైవేద్యములను దేవునామని స్తోత్రం ఆ విధంగా కట్టింది. ఒక్కసారి చూడండి, అదే 2 దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము దేవునామని నీ సేవకులు ఈ మందిరము తట్టు తిరిగి చేయు విన్నపములు వినుటకై నా నామమును అత్యంతను వంచుటకు నీవు సెలవిచ్చిన స్థలములో ఈ మందిరము నీ కను దృష్టి రాత్రి బల హల్లెలూయా ఆ విధంగా ప్రతిష్ట చేసినటువంటి మంది రాత్రింబవలు నీ కను దృష్టి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రతిష్ఠించినటువంటి మందిరాలు ఈ రీతిగా మందిరం కట్టబడ్డది. కానీ యేసు ప్రభు వచ్చే వరకు అది దొంగల గృహగా మార్చబడ్డదే. మరి ఇంకొక కారణము మన యొక్క ముఖ్య సందేశంలో ప్రసంగంలో ఏంటంటే, మందిరము ప్రతిష్ఠింపబడాలా లేకపోతే మానవులు ప్రతిష్ఠింపబడాలా? ఇది కారణం. నేను ఆలోచించింది 4 గంటల ప్రాంతంలో. ప్రేమన దేవుని సంగమ ఒకసారి ఇర్మియా రాసినటువంటి గ్రంథము 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. ఏంటంటే అండి ప్రతిష్ఠించి గమనించారా? దేవుడు ప్రతిష్ఠించుకోవాలి, మందిరం కాదు. అందుకనే పౌలు అంటాడు, నీ హృదయము దేవుని ఆలయమై ఉన్నదని ఎరగవా. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని సంగమా అనేకమైనటువంటి మందిరాలు కట్టబడుతున్నాయి. కానీ దేవుని యొక్క సన్నిధి రాత్రింబవళ్ళు ఆయన సన్నిధి అక్కడ ఉంటుందా? కానీ అంతటి మందిరము కూడా ఇదిగో దొంగలకు యేసు ప్రభు వచ్చి కన్నీరు కార్చినాడు. యెరూషలేము నెబుకద్నెజరు ఆ మందిరాన్ని పాడు చేసినప్పుడు, ఆ మందిరము పాడు కాకముందు ఇదిగో అది పశువులు, రూకలు, అది వ్యాపారపు టిల్లుగా మారిపోయింది. ఈరోజు ఈ మందిరం కూడా అదే స్థితిలో ఉంటే ఆలోచన చేయమని మనవి చేస్తున్నాను. ఇన్ని సంగతులు ఎవరు చెప్పరు. ఏదో మందిరం కట్టినాము, దేవుని పేరట ప్రతిష్ఠ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఇర్మియాతో ప్రభు అంటాడు మళ్ళొకసారి, ఆ మాటలు ప్రతి ఒక్కరు హృదయానికి తాకాలి. అవి గర్భములో నేను నిన్ను నిరూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించింది. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను కన్న తండ్రి, నిన్ను నన్ను ఇదిగో అవయవములను ఏర్పాటు చేసినటువంటి దేవాది దేవుడు, ఆయనను ఆరాధించడానికి నీవు ప్రతిష్ఠింపబడుతున్నావా?
నీ హృదయము దేవునికి సమర్పించుకునే స్థితిలో ఉంటున్నావా? ఆనాడు నికోదేమొచ్చాడు, ప్రభువా ఇదిగో నేను క్రొత్తగా జన్మించాలి. ఎలా? నువ్వు యూదులకు మరి బోధకుడవై ఉండి కూడా ఇది ఎరగవా? ఒకడు క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా ఎలాగని చెప్పాడు. ప్రేమని దేవుని సంగమా, ఈరోజు నీ హృదయాన్ని నా హృదయాన్ని అడుగుతున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను కోరుకుంటున్నటువంటి దేవుడు. నాకు ఈ మందిరం కంటే నా ప్రజలు కావాలి, నశించిపోకుండా. యేసు ప్రభు అది అన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకంలోనికి వచ్చిన అంటున్నాడు. అన్నీ బాగున్నాయి. మరి యేసు ప్రభు కూడా ప్రతిష్ఠించుకున్నాడు. ఈరోజు నీవు నన్ను కూడా ప్రతిష్ఠించుకున్నావా? 3 ప్రశ్నలు వేసుకుందాం. మందిరము ప్రతిష్ఠింపబడ్డది, కానీ మందిరం ఏమైపోయింది? అది దొంగల గుహ మారిపోయింది. తర్వాత ఇర్మియా ప్రవక్తకు వచ్చే వరకు, ఇదిగో నీవు గర్భంలో రూపింపకంపే నిన్ను ప్రతిష్ఠత చేసుకున్నాను, అనగా ఏర్పాటు చేసుకున్నాను, నియమించుకున్నాను. లేకపోతే నా పేరట నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ప్రతిష్ఠత అనగా దేవుని పేరట నియమించడము అని అర్థం. ఈ మందిరము దేవుని మందిరం అని పేరు పెట్టి ఏర్పాటు చేయడము. ఇర్మియాతో మాట్లాడిన దేవుడు యేసు ప్రభు కూడా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినని అన్నాడు. కానీ ప్రతిష్ఠత చేసుకున్నాడా? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. చాలా జాగ్రత్త, ఇంతటి వాక్యాలు మనకు ఎవరు సమయంలో అందించారు కనుక మీరు జాగ్రత్తగా మందిరాల విషయంలో ఆలోచించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17, 18, 19 వచనాలు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. ఏం చేయాలంటమ్మా? సత్యమందు. ఏంటి సత్యం అంటే? అనేక సార్లు మాట సత్యం అంటే అమ్మా, సత్యం అంటే దేవుడు సత్యమా? నీ వాక్యమే సత్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, కృపా సత్య సంపూర్ణంగా నివసించినాడు. అబ్రాహాము దగ్గర కూడా అబ్రాహాము ఏమిచ్చినా ఏమి ప్రభువా, ఇదిగో నా దాసులలో ఈ ఎలియాజరేన నాకు వారసుడు అన్నప్పుడు అబ్రాహాము దగ్గరికి ఏమొచ్చింది అమ్మా? వాక్యం వచ్చింది. అది ఎక్కడ? నిర్గమకాండము 15వ అధ్యాయంలో. అది తర్వాత చూసుకుందాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు నీతో నాతో సత్యమందు, మరొకసారి అమ్మ చదువు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము, నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారు అందరినీ నన్ను ప్రతిష్ఠ చేసుకున్నావు. నీ వాక్యం ద్వారా వాక్యమైన నీవు నేను తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఏకమై ఉన్న రీతిగా నన్ను పంపినావు. నీ వాక్యం చేత ప్రతిష్ఠ చేసినాను. తర్వాత నన్ను పంపిన నేను ఏర్పాటు చేసిన వారిని అంటే అక్కడ అంటాడు ఏమంటాడు? వారిని లోకంలోనికి పంపితిని. లోకంలోనికి పంపితిని. వారిలో సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు. ఏమిట్లో చేయాలంట వారిని? సత్యమందు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మందిర ప్రతిష్ఠత ప్రాముఖ్యత కాదు. ఈరోజు ఏమి? నా హృదయములను దేవునికి సమర్పించుకోవాలి. ప్రభువా నేను పాపిని తండ్రి, ప్రభువా నా తల్లి నన్ను పాపములనే గర్భము ధరించింది, నా తల్లి నన్ను పాపములనే కన్నది. ఆది ఆదాము పాపము నా లోపల ఉంది. ఒక మనిషిని ద్వారా మరణం వచ్చింది, ఒక మనిషిని ద్వారానే పునరుత్థానం వచ్చింది. కనుక ఆది ఆదాము పాపము పోవాలంటే సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. పరమాత్ముని యొక్క ఆ యొక్క ప్రశస్తమైనటువంటి ఆ రక్తము కార్చి ఇదిగో నిన్ను నన్ను ఏర్పాటు. తల్లిదండ్రులు అనుకుంటున్నారు నేను కన్నాని. నో, ఇదిగో నీవు నా సొత్తు, నేను పేరు పెట్టి పిలుచుకున్నానని వాగ్దానం చేసిన దేవుడే ఈరోజు నిన్ను అక్కడ అంటున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. వాక్యం చేత బలపరచాలి.
ఒకసారి వాక్యం చేతి ఎట్లా పడతామంటే పేతురు 2వ అధ్యాయము అక్కడ 5వ వచనము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం అక్కడ 19వ వచనంలో ఆ మాటలు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అమ్మా పరజనులు కాదు, పరదేశులు కాదు, పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారునై ఉండి క్రీస్తు యేసే ముఖ్యమైన తలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద. ఏంటి అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది? వాక్యం అనే పునాది. వాక్యం చేత ప్రతిష్ఠింపబడాలి. ప్రేమని దేవుని సంగమా, మాటలతో కాదు, 4 గోడలు, దేని చేత నీవు నేను ప్రతిష్ఠ చేయబడాలి అంటే, అందుకే నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఈరోజున్న ప్రియమైన దేవుని సంగమా, వాక్యం వింటున్నటువంటి ఇంత అద్భుతమైనటువంటి ఇదిగో మందిరంలో మనం ఆరాధించడానికి దేవుడిచ్చాడు. ఇది మొదటిది. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో కూడా పేతురు ఈ ప్రభు గురించి, అమ్మా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నేనేం చెప్పిన ప్రతిష్ఠత అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే యేసు ప్రభు ఏమైందంట, ప్రతిష్ఠ చేయబడినాడు నీ కొరకు నా కొరకు. అందుకే నేను నశించిన దానిని వెతికి రాసు. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చెప్పాడు, ఇదిగో సొలొమోను కట్టినటువంటి దేవాలయం కాదు ఇది కట్టింది ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కట్టినటువంటి మందిరం. సొలొమోను కట్టింది ఏమైపోయింది? దొంగల. ఇప్పుడు ఆ మందిరంలో పరిశుద్ధాత్మ ఉందని నమ్ముతున్నారా? ప్రభువే మాట్లాడుతున్నాడు. సమయం మనకు వాచి లేదు, వచ్చింది. దేవుని స్తోత్రం, సమయం కరెక్ట్గా ఉంది. ఒకసారి ఆ మందిరం ఏమైపోయింది? ఇప్పుడు మందిరము మానవులను, మనిషి ప్రతిష్ఠింపబడ్డా అంటే మందిర ప్రాముఖ్యత కాదు, మనుషులైన మనము ఆయనకు ప్రతిష్ఠింపబడాలి అనేది మన వాక్య సందేశం. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ఆ మందిరం ఏమైపోయింది? ఇంకొక ప్రశ్న అమ్మా, ఏమైపోయింటుంది మీరే చెప్పండి. మాకేం తెలుసాయి గారు, మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారు, ఆలోచన చేశారు, మీరు చెప్పాలి. ప్రేమన దేవుని సంగమా, ఇదిగో యాజక రాజులైన యాజక సమూహం అంతా ఈరోజు నీవు నేను మందిరంలో నిలబడి ప్రార్థన చేయడం. ఒకసారి అక్కడ ఆశీర్వదింపబడినటువంటి, ఒకసారి మళ్ళీ ఇంకా అది చెప్పకముందు నేను ఆ క్లూ ఇవ్వకుండా ఇంకా కొంచెం ముందుకు తీసుకుపోతాను. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ 2 దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము చాలా జాగ్రత్తగా చూడండి. 2 దినవృత్తాంతాలకు రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయము అమ్మా 6వ అధ్యాయము అక్కడ సొలొమోను ప్రార్థన. ఒకసారి 7వ అధ్యాయం మొదటి చదివి తర్వాత చూసుకుందాం. 7వ అధ్యాయము మొదటి వచనం. సొలొమోను ముగించినప్పుడు అగ్ని ఆకాశంలో నుండి ఇతరమైన బలులు దయించెను. యెహోవా తేజస్సు నుండి యెహోవా తేజస్సు మందిరం నిండిన యాజకులు అందులో ప్రవేశించలేకపోయిరి. ఏంటండి, యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు. యాజకులు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని వల్ల దిగి వచ్చినప్పుడు, ఈరోజు ఎవరు దర్శించారండి? నాకు దేవుడు కనిపించిండు, దేవుని దర్శనం అబద్ధం అండి. అది అసలు దేవుని ఎవడు చూడలేడు, ఏ నరుడు చూసినా బ్రతుకడు. ఆయన అమరత్వం కలగబడి ఎవరు సమీపింపలేనటువంటి తేజస్సులో ఆయన మాత్రం అమరత్వం కలిగి ఉన్నటువంటి దేవుడు. నీతో మాట్లాడితే వాక్యంతో మాట్లాడవచ్చు,
నీతో మాట్లాడితే ఆయన కళల ద్వారా ఏదైనా మాట్లాడుతూ సంపూర్ణమైనటువంటి దర్శనం కాదు. మోషేకి కనిపించలేదు, ముఖాముఖిగా మాట్లాడినటువంటి ఆ మోషేకి కనిపించలేదు. మోషే, ప్రభువా ఐగుప్తులు నా ప్రజలు ఏమైపోతారు, నన్ను ఎవరంటాడు, నేనున్నవాడు అన్నవాడు అని చెప్పు. నో, అట్లా కూడా కాదు. నువ్వు నాకు కావాలి చూడాలంటే నువ్వు చూడవు. ఒక పర్వతం దగ్గర తీసుకుపోయి బండ సందులో పెట్టి నేను వెళ్ళి వరకు నా హస్తంతో నిన్ను కప్పి, అది నిర్గమకాండం 32లో ఉంటుంది. నేను దాటి వెళ్ళిన తర్వాత నా వెనుక పార్శ్వం మాత్రమే చూస్తావని అంతటి మోషను. అసలు మోష ముఖమే చూడలేకపోయారు ప్రజలు. దేవుని ముఖం ఏం చూస్తారండి? ప్రేమను దేవుని పిల్లలారా ఆలోచన చేయమని చేస్తున్నాను. అక్కడ తేజస్సు మందిరమునందు యాజకులు ప్రవేశించలేకపోయి ఇశ్రాయేలు అందరూ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము, హల్లెలూయా. ఇది ప్రతిష్టతలో అక్కడ ముఖ్యమైనటువంటి మాటలు ఏమిటంటే, మరొకసారి ఈ మాటలు ఒకసారి దినవృత్తాంతం అది 17వ వచనం, 6వ అధ్యాయము 17వ వచనము. ఇశ్రాయేలు దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా. ఏమి అద్భుతమైన వాక్యం అండి ఇది. ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఇశ్రాయేలు దేవా యెహోవా పరిశుద్ధ దేవా, ఇదిగో మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయినా. ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. అదే కదా ముందు చెప్పింది దావీదు, సొలొమోన్. ఎస్, నీవేం కడతావు మందిరం? ఆకాశము నా సింహాసనం కదయ్యా, భూమి పాదం పెడితే భూమి ఎంత, ఇంకెక్కడ కడతాడు ఆయన? నేను కట్టను ఆయన, కట్టనని గోచాడరు ఇద్దరు. కానీ మనం అంటున్నాము ఏం అద్భుతమైన మందిరం అయ్యా. అందుకనే చివరికి యేసు ప్రభు వచ్చి అపోస్తులు వచ్చిన మీకేమైపోయిందంటే, నీ హృదయం అనే దేవాలయంగా నువ్వు మార్చుకో, నీ లోపల నివసించాలని నేను ఆశపడుతున్నాను. నాకు ప్రజలు కావాలి కానీ మందిరం కాదు. ఇలాంటి సత్యము మనం గ్రహించాలి. ఇక్కడ అంటున్నాడు చదమ్మా, నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపము యందును లక్ష్యముంచి. అయ్యా అమ్మా, ఈరోజు ఈ మందిరం నుండి నీవు ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు, ఎవరైనా వివేకం కలిగి నన్ను వెతుకువారు కలరేమో అని ఆకాశములో నుండి నన్ను ఏం చేస్తున్నారు? పైన ఇప్పుడు మంచిగా అనిపిస్తున్నారు పైన వాళ్ళు. మీరేం చేస్తారో, నా కళ్ళన్నీ నేను ఎత్తులో ఉన్నా, మీరు కిందులో ఉన్నారు, అందరూ కూడా తేటగా కనిపిస్తారు. ఏం మాత్రం చేసినా పేరు పెట్టి పిలవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు మళ్ళొకసారి, దేవా యెహోవా, నీ సేవకుడైన నీ సన్నిధి చేయు ప్రార్థన యందును విన్నపములందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి ఏ స్థలము? మందిరం. ఇప్పుడు మనమున్న స్థలము హల్లెలూయా. ఈ స్థలము వైపు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలము ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగలు నిలుచునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇంతటి అద్భుతమైనటువంటి మందిరం కట్టాడు. కానీ యేసు ప్రభు వచ్చే వరకు చెప్పామే ఎలాగూ మారిపోయింది. అక్కడ సదా నా సన్నిధిని ఉంటుంది అంటుంది. ఇప్పుడు యేసు ప్రభువు ప్రతిష్ఠించుకున్నాడు, యేసు ప్రభు మనలను ప్రతిష్ఠించుకున్నాడు, ఇర్మియా మనుషులను ప్రతిష్ఠించుకున్నాడు దేవుడు. ఈరోజు మందిరం కంటే ప్రముఖమైనటువంటి ఎవరంటే ఆయన జీవము మన లోపల ఉంది కనుక, ఆయన జీవము ఎవరి లోపల ఉంది?
మన లోపల ఉంది గనక ఇదిగో నరుడు జీవాత్మ అయినటువంటి ఆయన ఆత్మ మన లోపల ఉంది, ఆత్మ దేవుడైనటువంటి, అందుకేనంటాడు మన్నైనది మన్నైపోతుంది, చివరికి ఆత్మ దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుందంట. ఎన్నాళ్ళ మట్టుకు వీళ్ళలో మనము జీవించిన అంటాడు. కానీ చివరికి నేను మీకు కన్ఫ్యూజన్ పెట్టిన, ఆ మందిరము ఏమైపోతుంది? అసలు కట్టిన మందిరంలో దేవుడు ఉంటున్నాడు.